మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పువ్వాడి శ్రీనివాసులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, విద్యుత్ శాఖ, కొండేపు సెక్షన్. నేను 6/6/2025 నాడు కొండేపు సెక్షన్లో జాయిన్ కావడం జరిగినది. ఈరోజు అనగా 2/7/2025 నాడు 26/6/2025 నుండి 2/7/2025 వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్నది. అందులో భాగంగా కొండేపులో ఈ విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహించడం జరిగినది. ఈ విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రజలకి ఒక ముఖ్య విజ్ఞప్తి: మోటారు స్విచ్ తడి చేతులతో మరియు చెప్పులు లేకుండా చేయరాదు, ఆన్ ఆఫ్ చేయరాదు. పొలాల్లో తెగిపోయిన వైర్లను తాకరాదు. పొలాల చుట్టూ వేసే కంచెకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వరాదు. జంతువుల వేటకై వాడే ఉచ్చులకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వరాదు. రైతుల పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ ఫీజును సొంతంగా వేసుకోరాదు. విద్యుత్ తీగలకు దగ్గరగా ఉన్న చెట్ల కొమ్మలను కొట్టరాదు. గడ్డి, ఊక రవాణా వాహనాలు నడిపేటప్పుడు విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లపైన ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలి. హీటర్ వాడేటప్పుడు స్విచ్ ఆఫ్ చేయకుండా నీటిని తాకరాదు. వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలను, వైర్లను తాకరాదు. విద్యుత్ షాకు గురి అయిన వ్యక్తిని నేరుగా తాకరాదు. విద్యుత్ తీగలకు దగ్గరలో బట్టలు ఆరవేయకూడదు. పొడవైన ఇనుప పైపులు, చువ్వలు వైర్లకు దగ్గరగా తీసుకెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ISI మార్కు ఉన్న విద్యుత్ ఉపకరణాలు మాత్రమే ఉపయోగించాలి. వాహనాలు లోడింగ్, అన్లోడింగ్ సమయంలో విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ పైన తెలిపినటువంటి ఈ సూత్రాలన్నీ కూడా ప్రజలందరూ గమనించి జాగ్రత్తగా ఉండిన మీకు ఎటువంటి ప్రమాదాలు విద్యుత్ వలన జరగదు. లేని వల్ల మీరు విద్యుత్ షాక్ గురయ్యి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి రావచ్చును. కావున కొండేపి ప్రజలందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ సూత్రాలన్నీ తప్పనిసరిగా పాటించి మీ ప్రాణాలని కాపాడుకోగలరు. తద్వారా విద్యుత్ డిపార్ట్మెంట్ వారికి సహకరించగలరని కొండేపి ఏఈగా నేను మనవి చేస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, విద్యుత్ శాఖ, కొండేపు సెక్షన్. ఈ కొండేపులో ఈ విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది నేను కొండేపు ప్రజలకు విద్యుత్ భద్రత పట్ల తెలియజేస్తున్నటువంటి విషయాలు.